అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః అంది గురుగీత. ఆయన కదిలి వచ్చేటటువంటి అగ్ని కొండలాంటివాడు. ఆయన జ్ఞానాగ్ని చేత దగ్ధం చేస్తాడు మనలో ఉండేటటువంటి ఆ అజ్ఞానాన్ని. అందుకే ఒకసారి గురువు యొక్క దర్శనం అయిందా, ఒక్కసారి గురువు మాట చెవిలో పడిందా, అప్పటి వరకు ఉన్న అజ్ఞానము విచ్చిపోతుంది. అందుకే ఆధ్యాత్మికతకి సంబంధించినంత వరకు ఎన్ని పుస్తకాలు చదవండి, దాని వలన వచ్చేటటువంటి విద్య కాదు. మరి ఏది విద్య? విద్ అంటే తెలుసుకోవడం. ఎవరో ఒకరు గురువు ఉండి తీరాలి. ఆ గురువు లేని విద్య గుడ్డి విద్య. రమణులు అంటుండేవారు, గురువు అంటేనే గురిని చూపించగలిగిన వాడు. ఆ గురి తెలియనంత కాలం మీరు ఎన్ని బాణములు ప్రయోగించండి, ఎన్ని గుళ్ళు కాల్చండి, మీకు కావలసినటువంటి లక్ష్యం మీద పడదు. ఒక్కసారి గురువుని నేర్పుతాడు గురువు. ఆ గురి తెలిసిందా, ఇంకా ఆ లక్ష్య సాధనలో ఏ విధమైనటువంటి ప్రమత్తతకి కాని, భయానికి కాని, అజ్ఞానానికి కాని, ఆందోళనకి కాని, ఆవేశానికి కాని అవకాశం ఉండదు. అంత స్పష్టంగా అర్థం అవుతుంది. అందుకే అర్థం